భారతదేశంలోని ప్రధాన గిరిజన తెగలు. అసలు గిరిజన తెగలని ఎవరిని పిలుస్తారు? నాగరిక సమాజానికి దూరంగా నివసిస్తూ ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలను కలిగిన వారే గిరిజనులు. అసలు గిరిజనులను ఎవరిని పిలుస్తారు అనేసి అంటే వాళ్ళకి ప్రత్యేకంగా సంస్కృతి సంప్రదాయాలు ఉంటాయి. అంటే వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా వేరుగా ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రత్యేక సంస్కృతి అంటే వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతులు మనకి వాళ్ళకి వేరుగా ఉంటాయి. వీరు అనాదిగా కొండలు, అడవి ప్రాంతాల్లోనే జీవనాన్ని సాగిస్తారు. వీరు అనాదిగా అంటే ఎప్పటి నుంచో కూడా వాళ్ళ యొక్క నివాసం ఎక్కడుంటుంది అనేసి అంటే కొండలు మరియు అటవీ ప్రాంతాల్లోనే వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వేట లేదా వ్యవసాయము వీరి జీవన విధానము. వాళ్ళ యొక్క జీవన విధానం అంటే వాళ్ళు దేని మీద ఆధారపడ్డారు అనేసి అంటే వాళ్ళు వేటాడటము లేదా వ్యవసాయం చేసుకోవటము, ఈ రెండే వాళ్ళకి తెలిసినటువంటి పద్ధతులు. గిరిజనులను ఆంగ్లంలో ట్రైబ్స్ అంటారు. ఇది ట్రైబస్ అనే రోమన్ పదం నుంచి వచ్చింది. గిరిజనుల ఆంగ్లంలో ఏమని పిలుస్తారు అనేసి ట్రైబ్స్ అంటారు. ఇది ట్రైబస్ అనే రోమన్ పదం నుంచి వచ్చింది. ప్రపంచంలో తొలిసారిగా గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు చేసిన వారు లూయిస్ హెన్రీ మోర్గాన్. ప్రపంచంలోనే తొలిసారిగా గిరిజనుల జీవన విధానం, వారి యొక్క జీవన విధానం ఎలా ఉంది, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళ యొక్క వే ఆఫ్ డ్రెస్సింగ్, ఇవన్నీ వీటి గురించి పరిశోధనలు చేసినటువంటి వారు ఎవరు అనేసి అంటే లూయిస్ హెన్రీ మోర్గాన్. ఈయన గ్రంథము ద ఏన్షియంట్ సొసైటీ. ఇక్కడ ఉన్నారు చూడండి ఈ ఫోటోలో లూయిస్ హెన్రీ మోర్గాన్. ఈయనే ప్రపంచంలోనే తొలిసారిగా గిరిజనుల జీవన విధానంపై ఒక గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథం ఏంటంటే ద ఏన్షియంట్ సొసైటీ. తర్వాత భారతదేశంలో గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు చేసిన వారు వెన్నెలకంటి రాఘవయ్య. ఇక్కడ చూస్తే ప్రపంచంలోనే తొలిసారిగా జీవన విధానంపై పరిశోధనలు చేసిన వారు లూయిస్ హెన్రీ మోర్గాను. మరి భారతదేశంలో ఎవరు అనేసి అంటే వెన్నెలకంటి రాఘవయ్య. ఈయన గ్రంథము ట్రైబ్స్ ఇన్ ఇండియా. ఈయన యొక్క గ్రంథము ద ఏన్షియంట్ సొసైటీ. ఇక్కడ వీళ్ళిద్దరిని చూసుకోండి. ప్రపంచంలో తొలిసారిగానేమో లూయిస్ హెన్రీ మోర్గాను, భారతదేశంలో అయితేనేమో వెన్నెలకంటి రాఘవయ్య. మోర్గాను యొక్క గ్రంథము ద ఏన్షియంట్ సొసైటీ, వెన్నెలకంటి రాఘవయ్య గారి గ్రంథము ట్రైబ్స్ ఇన్ ఇండియా. ప్రస్తుతం దేశంలోని ప్రధాన గిరిజన తెగలు, వారున్న రాష్ట్రాలను పరిశీలిస్తే తెగ మరియు రాష్ట్రము టేబుల్ చూస్తే మనము ఫస్ట్ గోండ్లు. ఈ గోండ్లు తెగవారు ఎక్కడున్నారు అనేసి అంటే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్. ఈ గోండ్ల తెగవాళ్ళు ఈ రాష్ట్రాల్లో ఉన్నారు. తర్వాత బిల్లులు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, మహారాష్ట్ర. సంతాల్స్ ఎక్కడెక్కడ ఉన్నారు అనేసి అంటే జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నాగాలు, నాగాలాండ్, మణిపూర్, అస్సాం. నెక్స్ట్ తోడాలు తెగ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ జర్వాస్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నారండి. ఈ జర్వాస్ తెగవారు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నారు. ముండా తెగ, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ ఒరాన్ తెగవారు ఎక్కడున్నారు అనేసి అంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్.